బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. సూర్యాపేట తిలక్ నగర్ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలకు తాళం పడింది. 3 ఏళ్లుగా కిరాయి ఇవ్వడం లేదంటూ భవన యజమాని తాళం వేశారు. స్కూల్ కి వచ్చిన విద్యార్థులు బయటనే వేచి ఉన్నారు. భవన యజమాని స్కూల్ కి తాళం వేయడంతో పిల్లలను హై స్కూల్ కు షిఫ్ట్ చేశారు. 3 ఏళ్ల కిరాయి ఇవ్వాల్సింది నిజమేనని, అయితే 6 నెలల క్రితమే ఈ సంవత్సరానికి సంబంధించిన రెంట్ పే చేసినట్లు అధికారులు తెలిపారు. ప్రైవేట్ బిల్డింగ్ లో నడుస్తున్నది. సొంత భవనం లేకపోవడం వల్ల గత 3 సంవత్సరాల నుండి రెంట్స్ రాకపోవడం వల్ల ఓనరు ఈ సంవత్సరం స్టార్టింగ్ లోనే తాళం వేయడం జరిగింది. అప్పుడు వారికి తప్పకుండా ప్రయత్నం చేపిస్తామని చెప్పి డిఓ గారితో మాట్లాడించి కలెక్టర్ గారి దృష్టికి తీసుకుపోవడం జరిగింది. ఈ సంవత్సరం 4 నెలలు బిల్లు ఆల్రెడీ సబ్మిట్ చేసినాము. ఇంకో 2 నెలల బిల్లు కూడా బడ్జెట్ శాంక్షన్ అయింది. కానీ రాత్రి సడన్ గా హెడ్ మాస్టర్ గారికి ఫోన్ చేసి స్కూల్ కు తాళం వేస్తున్నాను చెప్పడంతో ఉదయం ఇక్కడికి రావడం జరిగింది. వారితో మాట్లాడుతున్నాం. మేము మాట్లాడి డిఓ గారు కూడా రిపోర్ట్ చేసినాం. ఇప్పుడు వారు వచ్చి తాళం తీస్తున్నారు. 3 years డ్యూ ఉంది. ఈ సంవత్సరం 6 months శాంక్షన్ అయింది. అలాగే సేమ్ ఇంకా 2 కూడా గవర్నమెంట్ రెంటెడ్ బిల్డింగ్స్ ఉన్నాయి. వాటితో పాటు దీని కూడా శాంక్షన్ అయింది. నేను చంద్రశేఖర్, హెడ్ మాస్టర్, జిపిఎస్ తిలక్ నగర్ అర్బన్ సూర్యాపేట హెడ్ మాస్టర్ అండి. మా పాఠశాల అద్దె భవనంలో నడుస్తున్నది. గత 7-8 సంవత్సరాల నుంచి అద్దె ఉన్నది. ఒక 3 సంవత్సరాల నుంచి మాత్రం రెంట్ రావట్లేదు. ఓనర్ గారు చాలా ఇబ్బంది పడుతూ నేను బడికి తాళం వేస్తా అని చెప్పి దసరా ముందు అన్నారు. మా అధికారి ఎంఏఓ గారితో నేను రిప్లై చేస్తే ఎంఏఓ గారు వచ్చి తనతో మాట్లాడిండు. ఆ రోజు తాళాలు తీపిచ్చారు, మంచిగా వచ్చింది. కానీ అదంతా రెంట్ రాకపోవడం వల్ల తన ఆర్థిక పరిస్థితి బాగాలేదు కాబట్టి మేము తాళం వేస్తున్నాం, మీ అధికారులకు చెప్పండి అని చెప్పి నాకు రాత్రి ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. మీ అధికారులకు చెప్పడం జరిగింది. మా స్కూల్లో 88 మంది పిల్లలు ఉన్నారు, 5గురం స్టాఫ్ ఉన్నాం సార్. మా స్కూల్ మంచిగా నడుస్తుంది. కానీ తాళం వేయడం వల్ల మేము అందరం బయట ఉన్నాం. అధికారులకు అయితే ఇన్ఫర్మేషన్ ఇచ్చాము. మా ఎంఈఓ గారితో ఇప్పుడే ఓనర్ గారితో మాట్లాడి సమస్య పరిష్కారానికి ఆయన కృషి చేస్తున్నాడు. రైట్, ఇక ఇటు సూర్యాపేట తిలక్ నగర్ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలకైతే తాళం పడింది. 3 ఏళ్లుగా అక్కడ కిరాయి ఇవ్వడం లేదంటూ ఆ భవన యజమానితే తాళం వేసినట్టుగా తెలుస్తుంది. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి పుల్లారావు అందిస్తారు. పుల్లారావు, ఈ రోజు సూర్యాపేట కేంద్రంలో తిలక్ నగర్ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలకు ఆ పాఠశాలకు సంబంధించిన భవన యజమాని ఎవరైతే ఉన్నారో దాన్ని తాళం వేయడం జరిగింది. అంటే ఈ ప్రాథమిక పాఠశాల అనేది గత కూడా మొత్తంగా ప్రైవేట్ అయితే భవన యజమాని చూపిస్తాము. 3 సంవత్సరాల నుంచి కూడా ఈ భవనానికి ప్రభుత్వం నుండి ఎలాంటి కూడా అతిథి జరగట్లేదని చెప్పేసి కూడా ఆ భవన యజమాని చెప్పిన పరిస్థితి. 3 సంవత్సరాల నుంచి కూడా అధికారులు చెల్లించుకుంటున్నప్పటికీ కూడా ఇప్పటి వరకు కూడా అద్దెకు సంబంధించిన బకాయిలు చూపించలేదు. అదేవిధంగా ఈ సంవత్సరం కూడా ఆ పాఠశాలను రన్ చేసేటప్పుడు మొదటగా వెళ్ళి చెప్పడం జరిగింది. గత 2 సంవత్సరాలకు కూడా బకాయిలు చెల్లించట్లేదు. ఈ సంవత్సరం కూడా ఆ విధంగా చెప్తే నేను అద్దె భవనాన్ని ఇవ్వనని చెప్పేసి కూడా అతను చెప్పినప్పటికీ సంబంధించిన అధికారులు మాత్రం ఏమాత్రం చెల్లడం లేదని చెప్పవచ్చు. తప్పనిసరిగా ఈ విషయానికి సంబంధించి ప్రభుత్వం చేరవేస్తాము, మీ అద్దె బకాయిలు చెల్లిస్తామని చెప్పి ఒక చిన్న మాట అయితే ఇచ్చేసి ఆ యొక్క అద్దె భవనంలో ఈ పాఠశాలను రన్ చేస్తున్న పరిస్థితి ఉంది. అయితే ఈ విషయానికి సంబంధించి ఆ అద్దె భవన యజమాని మాత్రం ఎంతో ఏళ్ళుగా కూడా 3 సంవత్సరాలు చేస్తున్నారు కాబట్టి పాఠశాలకు తాళం వేస్తామని చెప్పేసి కూడా చెప్పినప్పటికీ కూడా అధికారుల ప్రవర్తన మాత్రం మార్పు రాలేదని చెప్పవచ్చు. సో ఆ విధంగా అద్దె పక్కన రాష్ట్రపతి ఈ రోజు ఉదయం భవన యజమాని ఎవరైతే ఉన్నారో తాళం వేశారు. ఉదయం పాఠశాలకు వచ్చినటువంటి విద్యార్థులు పాఠశాలకు తాళం వేసి ఆ యొక్క భవనానికి తాళం వేసేటప్పటికీ బయట నిరీక్షించారు. అదేవిధంగా వచ్చినటువంటి ఉపాధ్యాయులు కూడా బయట నిరీక్షించిన పరిస్థితి అయితే ఉంది. ఆ భవన యజమాని మాత్రం అందుబాటులో లేడు. ఆ తర్వాత సంబంధించిన విద్యార్థి శాఖ అధికారులకు సంబంధించిన విషయాన్ని తెలిసి ఆ ప్రదేశం తర్వాత సమీపంలో ఉన్నటువంటి హై స్కూల్ భవనానికి అక్కడ ఉన్న విద్యార్థులను కూడా చేరవేయడం జరిగింది. అదేవిధంగా ఉపాధ్యాయులు ఈ విషయానికి సంబంధించి కూడా మాత్రము విద్యాశాఖ అధికారులు మాత్రం ఉడికిస్తున్నారు. తప్పనిసరిగా మీ యొక్క ప్రభుత్వ అధికారులకు చేరవేస్తాము, తప్పనిసరిగా అద్దె బకాయిలు చెల్లిస్తామని చెప్పారు. కాబట్టి మా ఆయన వచ్చేవారు కూడా ఈ పునలో పాఠశాల వీలేదని చెప్పి ఆ యొక్క భవన యజమాని మాత్రం. రైట్, థ్యాంక్ యూ పుల్లారావు.